ఒక విషయం చాలా శ్రద్ధగా తెలుసుకోవలసి ఉన్నది. ప్రజలు దీన్ని ఎంతో అర్థం చేసుకోవలసి ఉన్నది. అదేమిటంటే, అసలు వారు అనుసరిస్తున్నటువంటి మార్గము దేవునిదా? లేక సాతానుదా? అది దేవుని మార్గము కాదని వారు ఎలాగ తెలుసుకోగలరు? లేదా ఇది సాతాను మార్గమేనని వారు ఎలాగూ గుర్తించగలరు? ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనములో మీరు గమనించినట్లయితే, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని చూస్తున్నాం. సమస్త శరీరులు అనగా భూమిపై ఉన్నటువంటి మానవ జాతి అంతయు కూడా తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు అని చూస్తున్నాం. తమ మార్గము అనగా దేవుని మార్గమని అర్థం. ఎందుకనగా దేవుడు ప్రజలకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. కానీ వారు ఆ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. అంతేకాదు, వారు తమ కొరకు కొత్త మార్గములను ఏర్పరచుకొని ఉన్నారు. సరిగ్గా నేడు మనము గమనించినట్లయితే, నోవాహు కాలములో జరిగినట్లు ఈ దినాలలో కూడా దేవుని మార్గమును చెరిపివేసుకున్నటువంటి మానవులు ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారు. ఏ కోశాన కూడా దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రజలు, అలాంటి భక్తులు ఎక్కడ లేరనే చెప్పవచ్చు. కానీ దేవుని మార్గములోనే ఉన్నాము అన్నట్లు భ్రమపడుచు వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే మోషే, కాలేబు, యెహోషువాలు సంఘములో లేనప్పుడు సీనాయి కొండపైన మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అహరోను సమక్షములో లేదా అహరోను నాయకత్వములో దూడ ఎదుట వారు యెహోవాకు పండుగను ఆచరించినట్లుగా, పేరు యెహోవాది కానీ పండుగ మాత్రం దూడది. వారికే అర్థం కాలేదు వారు ఏం చేస్తున్నారో. కానీ మేము యెహోవానే స్తుతిస్తున్నాం అనుకున్నారు. దాని వలన వారు మార్గములో చనిపోయారని మనం చూస్తాం. అలాగుననే ఈ దినాలలో దేవుని మార్గములో ఉన్నాము అనుకుంటున్నారు. మేము దేవునే ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. మేము ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తున్నాము, లేదా ప్రతి 7వ దినమైనటువంటి శనివారము మందిరానికి వెళ్తున్నాము అనుకుంటున్నారు. కానీ ఈ ఆదివారాలు, శనివారాలు, మంగళవారాలు అవి గ్రహనామాలని, అవి సాతాను చేత ఏర్పరచబడినవని, క్యాలెండర్లో ప్రభుదినమైన ఆదివారము కనబడదని, అది ఆకాశమందు మనము తేటగా చూడగలమని, అది దేవుని చేత ఏర్పరచబడినదని ఒక్క నరుడు కూడా ఈ దినాలలో గమనించటం లేదు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనము అలాగే 23వ వచనాలు చూస్తే దావీదు అంటున్నాడు, నేను యెహోవా మార్గమును అనుసరించుచున్నాను, మార్గము విడిచిన వాడను కాను అని. ఎందుకో తెలుసా? దావీదు మరణావస్థ స్థితి కలిగి ఉన్నటువంటి సందర్భము మనం ఒకటి చూస్తాం. సౌలు చేత చంపబడుటకు మరి సౌలు సిద్ధమై ఉండగా ఆ సంగతి ఎరిగినటువంటి దావీదు యోనాతానుతో ఒక సందర్భాన్ని మాట్లాడిన విషయం మనం చూస్తాం. వారిద్దరు తోటలో ఉండి, మీ తండ్రి నన్ను చంపవలనని అనుకుంటున్నాడన్నప్పుడు, అది నీకు దూరమవును గాక, అలాగ జరగదు, నేనున్నానని యోనాతాను అన్నప్పుడు, అది నిజమో కాదో తెలుసుకోవటానికి రేపు నేను ఒక పరీక్ష పెడతానంటూ ఆ బాణం వేసే సందర్భాన్ని మనం చూస్తాం. ఆ సందర్భంలో మీరు గమనిస్తే వారు మాటల్లో ఉండగానే వారు చంద్రుని చూసి, రేపు అమావాస్య కనుక తప్పక రాజు సన్నిధిలో ఉండవలసి ఉన్నదని దావీదు చెప్తాడు. అలాగనే యోనాతానును చెబుతున్నాడు.
కాబట్టి దావీదు దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని అనుసరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను అన్నాడు. ఆయన న్యాయ విధులను అన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను అంటున్నాడు దావీదు. చూశారా? మరి ఈనాడు ఆయన న్యాయ విధులను లక్ష్యపెట్టే ప్రజలున్నారా? అందరూ కూడా క్యాలెండర్‌ను మాత్రమే లక్ష్యపెడుతున్నారు. దుడ్లు పెట్టి ఎవరో రాసిన తయారు